గులాబీ పూలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అచ్చం మందార పూలులానే ఉన్నాయి. చెరీస్ అయితే రోడ్డు పక్కనే ఉన్నాయి. 40 రోజులు కష్టం విత్తనం నుండి మొక్క వరకు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఈ ఏరియా మొత్తం మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే మొత్తంగా చూడండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వాకింగ్ అని వచ్చాను. వాకింగ్ వచ్చినప్పుడు బోల్డ్ అయిన అందమైన దృశ్యాలు అయితే నాకు కనిపిస్తూ ఉంటాయి. మీతో కూడా ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఈ పూలు చూడండి, ఇవి మందార పూల్లానే కనిపిస్తున్నాయి కదా. ఈ పూల పేరు వచ్చేసి లవెటేరియా. చూడండి, చాలా అందంగా పింకిష్ కలర్ లో ఉన్నాయి కదా. మీరు ఇంతకు ముందు ఇలాంటి పూల్ని ఎప్పుడైనా చూసారా? నేనైతే వారంలో 2 రోజులు అయితే ఇటు వాకింగ్ కి వస్తూ ఉంటానండి. మా పెద్దబ్బాయి స్కూల్ అయితే దగ్గరలోనే ఉంది. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని ఇలానే ఉంటాయి. మనుషులు అనే వాళ్ళు అస్సలు కనిపించరు. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇక్కడ పూలైతే ఉన్నాయని నాకు తెలుసండి. మీకు చూపిద్దామని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. ఈ పూలు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. ఇవన్నీ క్లైంబింగ్ రోజెస్ అండి. కలర్ చూసారా ఎంత బాగుందో. ఒక్క గుత్తులోనే ఒక 20 వరకు పువ్వులు ఉంటాయి. ఒక గోడ మొత్తం అల్లేసింది అలా. లాస్ట్ వీక్ అయితే నేను క్లైంబింగ్ రోజుది ఒక వీడియో పెట్టాను కదా. ఆ వీడియో అయితే వైరల్ చేసేసారండి మీరు. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. లింక్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పువ్వుల్ని కొయ్యకపోతే ఎలా చెప్పండి? చెట్టు ఫీల్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారా? వెళ్ళే దారిలో పువ్వులు కనిపిస్తే ఇంకా ఆ చెట్టు పైకి వెళ్ళి కోయడం లాంటి పనులు చేస్తుంటారా లేదా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అప్పుడప్పుడు ఇలాంటి ఖాళీ ప్లేసుల్లో ఎక్కడైనా పువ్వులు కనిపిస్తే తప్పకుండా కోసుకెళ్తానండి ఇంటికి. ఈలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారో చెప్పండి. రోజుకి 10,000 స్టెప్స్ చేస్తున్నారా లేదా? నేనైతే 10,000 స్టెప్స్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా చిన్నోడికి స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఇంకా నేను వాకింగ్ అయితే వచ్చేస్తూ ఉంటాను. ఎక్కడ పూలు కనిపించినా తప్పకుండా దానిపై ఒక కన్నేస్తాను. ఇక్కడ మల్లె పూలులా కనిపిస్తూ ఉన్నాయి, అందుకని మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ ఒక 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత ఇంకా ఏ పనులపైనైనా కూర్చుంటే ఇంకా సాయంత్రం వరకు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అలా వస్తూ ఉండగా ఇక్కడ చెర్రీ పళ్ళ చెట్టు అయితే ఉంది. చూస్తున్నారా ఎన్ని చెర్రీస్ ఉన్నాయో, అది కూడా రోడ్డు పక్కనే. ఈ చెర్రీ పళ్ళ చెట్టు అయితే మన పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. 1 అవర్ వాకింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు మేము ఉంటున్న స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ ఇలానే ఉంటాయి, నిశ్శబ్దంగా. మనుషులు అయితే కనిపించారు. ఇప్పుడు గార్డెనింగ్ వీడియో చూసేద్దామా మరి? ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ 40 రోజుల నుంచి విత్తనం నుంచి ఒక్క పెద్ద అయిన వరకు మేము ఇంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడైతే బయటికి తీసుకొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కొంచెం బాగుంది. ఈ వెదర్కి ఈ మొక్కలు ఇప్పుడు బయట నాటేస్తే చక్కగా అవుతాయి. ఇంకా మన ఇండియా వెరైటీ మొక్కలు ఏమి ఉన్నాయో అవి ఇంట్లోనే ఉన్నాయి. అవి కొంచెం పెద్దవైనాక అవి కూడా ఇంకొక 10 రోజుల్లో అవి కూడా బయటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇవైతే వంగ మొక్కలు, ఇది మిరప, ఇవి దోసకాయ మొక్కలు, అన్ని వెరైటీస్ ఒక్కొక్క మొక్క అంటే ఒక్కొక్క విత్తనం నుండి పెంచాము. ఇవి క్యాప్సికమ్ ఒక 2 వెరైటీసు, దోసకాయలు ఒక 2 వెరైటీసు, ఇవి వంగ. టమోటా మొక్కలు అయితే లాస్ట్ వీక్ బయట నాటేసాము. ఇంకా 2 మిరప మొక్కలు కూడా నిన్న నాటేసాము. ఇప్పుడు ఈరోజు ఈ మొక్కల్ని నాటేద్దాం అనుకుంటున్నాను. చాలా మందికి ఒక డౌట్ అండి, ఏంటంటే నేను రోజుకొక షార్ట్ వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. దానిలో అయితే ఈ గార్డెనింగ్లోనే గ్రోయింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. చాలా మొక్కల్ని పెంచాను. ఆ మొక్కలన్నిటినీ నేను పెంచేసి పడేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. కాదండి, చూడండి, ఆ మొక్కల్ని నేను ఇలా గార్డెన్లో గ్రో చేస్తున్నామండి. మేము పడేము. ఏదో టైం పాస్కి వీడియోస్ చేస్తూ ఉన్నాను అని కూడా అనుకుంటుంటారు. కాదు, మేము పెంచడానికే చేస్తూ ఉంటాము గార్డెనింగ్. ఇక్కడ గార్డెనింగ్ అయితే మాకు ఒక 4 నెలలే ఉంటుంది కాబట్టి ఇంకా మొక్కల్ని దానికి తగినట్టుగా మేము పెంచుకుంటూ ఉంటాము. కొన్ని ఇండియా మొక్కల్ని కూడా నేను పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఇక్కడ వెదర్లో ఏదైనా మొక్క పెంచాలి అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ మొక్కని పెంచడానికి ట్రై చేస్తాను. వీడొచ్చేసి నా పెద్ద కొడుకండి. వీడికి చిల్లీస్ అంటే అస్సలు పడదు, కానీ చిల్లీ మొక్కలు నాటుతాడు. కారం అంటే అస్సలు తినలేడండి. కానీ నేను బయట నుండి ఎప్పుడైనా చిల్లీస్ కొనుక్కొని వస్తే దానిలో ఏమైనా వెరైటీగా ఉంటే వాటి నుండి సీడ్స్ తీయమంటాడు ఇలా మొక్కలు గ్రో చేయడానికి. ఇప్పుడు మా రౌడీ బేబీ వచ్చాడు. వీడికైతే ఎవరి హెల్ప్ అవసరం లేదు, సొంతగానే అన్ని పనులు చేసేస్తానంటాడు. మా పెద్దోడికి అయితే ఒకరు హెల్ప్ చేయాలి మొక్క నాటడానికి, కానీ ఇక్కడ అవసరం లేదు, సొంతగానే మనం అన్ని పనులు చేసేస్తాం. మనం పెద్దోళ్ళం అయిపోయాం, అన్నిట్లో ముందుంటాడండి.
ఇలాంటి పనుల్లో అయితే నేనైతే పిల్లలతోనే ఈ మొక్కల్ని నాటిస్తూ ఉంటాను ఎక్కువగా. ఎందుకంటే ఆ మొక్కలు పెద్దవైన తర్వాత వాటి నుంచి ఏవైనా ఫ్రూట్స్ కానీ కూరగాయలు వచ్చిన తర్వాత మా చేతులతో నాటడం వల్లే ఇంత మంచిగా కూరగాయలు వచ్చాయని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనే. ఇవైతే దోస మొక్కలండి. ఇవి కూడా విత్తనాలు తీసుకువచ్చే నేను గ్రో చేశాను. మీకు చెప్పాను కదా, 2 విత్తనాలు ఒకే పాట్‌లో వేయకండి. వేస్తే ఇదే పరిస్థితి. అవి తీసినప్పుడు రూట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. నేనైతే ప్రతి సంవత్సరం విత్తనాలు తీసుకువచ్చి మొక్కల్ని గ్రో చేయడానికి ట్రై చేస్తుంటాను. విత్తనాలైతే ఒక 1 పౌండ్‌లో వచ్చేస్తాయండి ఒక్క ప్యాకు. అదే మొక్క కొన్నామనుకోండి, ఒక్కొక్క మొక్క వచ్చేసి 400-500 వరకు ఉంటుందండి బయట నర్సరీస్‌లో. దోసకాయ మొక్కలనైతే నాటేశాను. ఇదైతే కార్గేట్ అండి. కార్గేట్ విత్తనాలు బోలెడన్ని ఏశాను. కాకపోతే మొక్కలు రాలేదు. ఇది ఒక్క మొక్కే వచ్చింది. చక్కగా నాటితే దీని నుండే బోలెడన్ని కార్గేట్స్ వస్తాయి. ఈరోజు సాయంత్రం అయితే బోలెడన్ని పనులు చేశామండి. ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ అండి కామెంట్ చేసి చెప్పండి. వీడియోలో వస్తే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.